పరిటాల రవి హత్య ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి హత్య పరిటాల రవి గారి హత్య. అయితే ఇప్పుడు మరొకసారి పరిటాల రవి గారి సతీమణి పరిటాల సునీత గారు ఆ యొక్క హత్యకి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. పరిటాల రవి గారి హత్య కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మొత్తంగా ఈ మిస్టరీకి సంబంధించి కావచ్చు, దీని గురించి మద్దెల చెరువు సూరి వాళ్ళందరి గురించి కూడా ప్రస్తావిస్తూ గంగుల భానుమతి గారు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. మొత్తంగా ఇదే అంశం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మొత్తానికి పరిటాల రవి గారి హత్య జరిగి చాలా ఏళ్ళు గడిచిపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆయనకున్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రాచుర్యం కావచ్చు, పరిచయం అక్కలని పేరు మరలా తెర మీదకి వచ్చింది పరిటాల రవి గారి హత్య కేసు. ఎవరు తీసుకొచ్చారంటే వాళ్ళ సతీమనే జగన్ గారి హస్తం ఉంది ఈ యొక్క పరిటాల రవి గారి హత్యకి సంబంధించి. ఈ ఫ్యాక్షన్ ద్వారా మా కుటుంబం పూర్తిగా నష్టపోయింది, అనంతపురంలో చాలా కుటుంబాలు నష్టపోయాయి, ఇక మీదట అంతా వదిలే సామరస్యంగా ఉందని చెప్పేసి అనుకున్నాం చెప్పుకుంటూ వచ్చారు. మీరే ఉంటారు ఈ అంశాల గురించి? సహజంగా గత 6 సంవత్సరాలుగా ఊకేడు బాబాయ్ అని తెలుగు ప్రజలంతా జుట్టు బీక్కుంటా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఊకేడు పరిటాల రవి అనేటువంటి సమస్య కూడా తెలుగు ప్రజల ముందుకు వచ్చింది. తెలుగు ప్రజలకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అంటే ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ తెలుసు, కానీ తేల్చాల్సిన ఎంక్వైరీ ఆన్సర్ తేల్చట్లేదు. ఓకే. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి నేరం వెనక ఉండగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కేవలం తెలుగు రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఏ కుంభకోణం బయటకు వచ్చినా, ఈ ప్రపంచంలో ఏ కుంభకోణం బయటకు వచ్చినా దాంట్లో వైసీపీ కంటే ఒక పేజీ ఉంటుంది, వైసీపీ నాయకుడి పేరు ఒక ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బెట్టింగ్ వచ్చింది, శ్యామల బయటపడింది. ఎక్కడో అమెరికాలో అదాని మీద కేసు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటపడింది. మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చింది, విజయసాయి రెడ్డి అల్లుడి పేరు బయట వచ్చింది. సో కాబట్టి ఎక్కడ ఎలాంటి కుంభకోణం ఈ దేశంలో బయటకు వచ్చినా, ప్రపంచంలో బయటకు వచ్చినా, తెలుగు నేల మీద బయటకు వచ్చినా దాని వెనకాల ఉండేది వైసీపీ నాయకుల హస్తాలు, జగన్మోహన్ రెడ్డి గారి నేర ప్రమేయం. సో మూలాలు మాత్రం వైసీపీ నుంచి అక్కడి నుంచే ఉంటాయి. ఇప్పుడు పరిటాల రవి గారిని జగన్మోహన్ రెడ్డి గారి చంపించి ఉంటారన్నటువంటి ఆరోపణ కొత్త కాదు. ఆ పరిటాల రవి గారు చనిపోయినప్పటి నుంచి ఉంది. దివంగత మాజీ నేత, మాజీ మంత్రి, టీడీపీకి చాలా సుదీర్ఘ కాలం పాటు ప్రధానమైన నాయకుడిగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో, ప్రధానంగా అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పరిటాల రవి గారిని చంపించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసి ఉంటారు అంటే, రాయలసీమలో పరిటాల రవి గారు ఉన్నంత వరకు రాజశేఖర్ రెడ్డికి అవకాశమే లేదు. రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రాయలసీమ మీద పరిటాల రవికి చాలా మంచి గ్రిప్ ఉండేది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవుదామన్న ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి పరిటాల రవి ఉండంగా సాధ్యమైపోయినే కాదు. పరిటాల రవికి రాయలసీమ మీద, రాయలసీమ ప్రజల మీద, ఆ పరిస్థితుల మీద అంత అవగాహన ఉంది, అంత పట్టు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరిటాల రవి లేకుండా చేయాలనుకుంటే కృతనిశ్చయంతో ఆ పని చేశారనుకుంటా. ఈ రోజు కదా, ఆ రోజే మరి మీరు నువ్వు అనొచ్చు సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు కదా, సిబిఐ కూడా క్లీన్ షీట్ ఇచ్చింది కదా అంటే, ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంది సిబిఐ, కాంగ్రెస్. మరి కాంగ్రెస్ సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు పత్తిత్తు అని చెప్పక ఎండిత్తు అని చెప్పిద్దా? ఖచ్చితంగా పత్తిత్తు అనే చెప్పింది. అలానే పత్తిత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, అన్యం పుణ్యం తెలియదు, లోక్యం తెలియదు, నోట్లో ఏది పెడితే కొరగటం చేత కాదు అని చెప్పింది అట్నే. సో నేను చెప్పడం కాదు, సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టే రోజులో చెప్పేవాడు ఆ పదాన్ని. ఇప్పుడు అట్లే మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా పేరేం మారదు కదా. మరి అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ సీఎంగా కూడా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అని చెప్పింది. కానీ కీలక విషయం ఏంటంటే, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో కనుక 6 సంవత్సరాల కాలంలో 6గురు ఎలా చనిపోయారో, పరిటాల రవి గారి కేసులో కూడా నిందితులుగా, అనుమానితులుగా, సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా చనిపోయారు. మొదటిగా పరిటాల రవి గారిని చంపిన మొదసీను జైల్లో చనిపోయాడు. జైల్లో చనిపోవడం చాలా విడ్డూరం నిజానికి. మళ్ళీ ఆ రీజన్ ఏంటి అనుకున్నాం, ఆ పక్క సెల్లోకి ఏదో మొదసీన్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుందంట. మొదసీన్ గురక పెడుతున్నాడంట, ఆ గురక వల్ల పక్క సెల్లోకి ఇబ్బంది అవుతుందంట. ఆ గురకను తట్టుకోలేక ఇది పొద్దున్నే జిమ్కి చేస్తారు కదా డంబెల్స్, ఒక డంబెల్ వేసుకొని మొదసీన్ కొట్టాడంట. కొట్టినతను చాలా బక్కగా ఉన్నాడు, మొదసీన్ చాలా గట్టిగా మందంగా ఉంటాడు బాడీ. 10 మందిని కూడా కొట్టగలిగే పరిస్థితి, దృఢత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆ 10 మందిని కూడా కొట్టగలిగే కెపాసిటీ ఉన్న మొదసీన్ని ఆ బక్కగా ఉన్న వ్యక్తి ఒక డంబెల్ వేసుకొని కొడితే చచ్చిపోయాడట. దీన్ని మనం నమ్మాలి. ఆ రోజులో జరిగింది, అది బయటికి చెప్పింది ఇది. ఆ మొదసీన్ చచ్చిపోయాడు. మొదసీన్ చనిపోయిన తర్వాత ఆ మొదసీన్ ఏం చెప్పేవాడు అప్పట్లో,
మా బావ కళలు ఆనందం చుట్టం కోసం ఈ పని చేశానని. ఆ బావ ఎవరు? మధ్యల చెరువు సూరి. ఆ సూరిని బాను చంపేశాడు. అంటే ఈ కేసులో ప్రధానమైన వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా చనిపోతూ వచ్చారు. అటు మొత్తం చనిపోవటం కానీ ఇటు సూరి చనిపోవటం కానీ. ఈ తర్వాత ఈ కేసు కూడా నీరు గారిపోవటం, అనుమానాలు కానీ ఈ కేసు ఆగిపోవటం. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అదృష్టమో తెలియదు కానీ ఆయన మీద ఏ కేసులు ఉన్నా అవి తేలవు. ఆయన మీద 2010-11లోనే 21 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. తేలాయా? తేలేదు. నా ఈ చిన్న కేసులు కాదు, 43,000 కోట్ల రూపాయల ఆరోపణలు. ఆ రోజుల్లో 43,000 కోట్ల రూపాయలు అంటే ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయల లెక్క. అంత పెద్ద కేసులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రజల నుంచి రూపాయి వసూలు చేయకుండా 5 సంవత్సరాలు ప్రభుత్వం నడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు కనుక ఈడీ సిబిఐ స్వాధీనం చేసుకుంటే, ఈడీ స్వాధీనం చేసుకుంటే సహజంగా ఆ ఈడీ కనుక నిజంగా స్వాధీనం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 నుంచి రూపాయి ట్యాక్స్ వసూలు చేయకుండా 5 సంవత్సరాల ప్రభుత్వం నడిపించవచ్చు. అన్ని సంఖ్య సూపర్ 6 అమలు చేయొచ్చు. అంత డబ్బు సంబంధించిన కేసులు కానీ తేలలేదు. వివేకానంద రెడ్డి గారు హత్య కేసు తేలలేదు. అప్పట్లో ఉన్న పర్యటన రవి తేలలేదు. అదాని స్కాము అది తేలిదో లేదో తెలియదు. రేపు వచ్చే మద్యం స్కాము ఏమవుద్దో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉంటుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా రాజకీయాలు నడుపుతూ ఉంటారు. ఆయనది ఎప్పుడు ద్వంద్వ వైఖరి ఉంటుంది. మొన్న ఏది ఆ బిల్లు సవరణ విషయం చూసావు కదా నువ్వు, ఆ వక్స్ సవరణ బిల్లు విషయంలో లోక్సభలోనేమో ఆ పార్టీ వ్యతిరేకిస్తుంది, 9 ఎంపీలు వ్యతిరేకంగా ఓట్టేస్తారు. రాజ్యసభకు వచ్చేసరికి 7 సభ్యులు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్టేస్తారు. బిల్లుకి మత్తుగా ఓట్టేస్తారు. ఆ లోక్సభలో ఇలా ఎందుకు వేశారు, రాజ్యసభలో ఇలా ఎందుకు వేశారంటే, అవును రాజ్యసభలో బీజేపీ అవసరం అడిగింది, అడిగితే మరి నువ్వు ఎందుకు ఓటేసావంటే నా కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎట్ట చెప్తే అట్టింటే నేను. ఇప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు పైకేమో ఆర్టికల్ 370 రద్దును వైసీపీ వ్యతిరేకిస్తుంది కానీ అనుకూలంగా ఓట్టేస్తుంది. బీజేపీ ఐడియాలజీగా బీజేపీ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలో, ఉపరాష్ట్రపతి ఎన్నికలో, స్పీకర్ ఎన్నికలో, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో అన్ని విషయంలో బీజేపీ సపోర్ట్ చేసింది. ఈవెందో ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కూడా పార్టీ స్టాండ్ ఏమో వ్యతిరేకం ఆ రోజుల్లో, కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఓటు మాత్రం అనుకూలం. అంటే పైకి చెప్పేది ఒకటి, పార్లమెంట్లో చేసేది మరొకటి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎందుకు చేస్తారు? ఒకటే ఒకటి ఆయన కోరిక, రాష్ట్రానికి హోదా ఇవ్వాలనో, లేదా వెనకబడిన జిల్లా ప్యాకేజ్ ఇవ్వాలనో, పోలవరానికి నిధులు ఇవ్వాలనో ఇవే ఉండవు. నా కేసులు కొద్దిగా చూస్తున్నాడు బాగుంది, దయచేసి నన్ను పెద్దగా పరిగణలో తీసుకోకండి, నా కేసును పెద్దగా పరిగణలో తీసుకోకండి, కొద్దిగా సిబిఐకి ఒక మాట చెప్పండి, ఆ ఈడీకి మీరు ఒక మాట చెప్పండి అని చెప్పేసి అడుక్కుంటూ ఉంటాడు. వాళ్ళు చెప్తున్నారో చెప్పట్లేదా మనకు తెలియదు, కానీ ఆయన కేసులు మాత్రం ముందుకు జరగట్లేదు కాబట్టి అనుమానపడాల్సిన పరిస్థితిలో ఉంది. సరే కూటమిగా ఉంది కాబట్టి, టీడీపీ మీద డిపెండ్ ఎన్డీఏ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆ కేసులు ముందుకు పోతాయి అన్నది మన ఆశ. మన ఆశ నెరవేరుద్దో లేదో, మన ఆశ అత్యాశగానే మిగిలిపోయిద్దో మనకు తెలవదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం మాత్రం ఆయన మీద కేసులన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి తప్ప తేలట్లేదు. ఆయన ఒక పార్టీ పెట్టుకొని కొంతమంది ప్రజల్ని ఆయనకి అడాప్ట్ చేసుకొని ఆ ప్రజల ద్వారా ఓటు చేయించుకొని ఆయన కేంద్రంతో ఎప్పటికప్పుడు బార్గెనింగ్ చేసుకుంటాం. నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు చెప్పండి, పొలోమని ఉరుకొస్తారు. మీకు రాజ్యసభ ఇవ్వాలా, నా రాజ్యసభ ఒకటి తీసుకొని నా కోటా కింద మీకు అమ్మనికి ఇవ్వమంటారా, అదానికి ఇవ్వమంటారా, ఎవరు కుటుంబానికి వాళ్ళకి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. మీ ఇష్టం, నా ఇంట్లో ఏ వస్తువన్నా పట్టకపోండి, కానీ నా కేసులు మాత్రం చూస్తున్నాడు బాగుండి అనుకునే రకం జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇప్పుడేమో బాబు గారేమో అట్ట కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి అడగండి బాబు గారు అంటే, ఈ పక్కన పెట్టి నాకు బోరవాలని నిధులేంటి, అమరావతి మీ సహాయం ఏంటి, వైఎస్ ప్రైవేటీకరణ ఆపుతున్నారా లేదా, రాష్ట్రానికి సంబంధించిన విషయాలని చంద్రబాబు గారు అడుక్కుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కక్ష సాధింపు వ్యవహారాలు చేస్తుండి నాకు ఇవన్నీ పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తీరుతులేదని కేంద్రంతో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా 3 రోజులు జైల్లోకి వెళ్తాడు. 3 రోజులు పట్టిద్ది అంటారా? కనీసం తక్కువ, మ్యాక్సిమం వేసుకుందాం. సరే తక్కువ అంటే 3 నిమిషాలు కూడా బాగొచ్చు, అది వేరే విషయం, కానీ 3 రోజులు అయితే జరిగిపోయే అవకాశం ఉంటుంది. సరే ఏది ఏమైనా అది జరిగేది. కానీ పరిటాల రవి చాలా మంచి లీడర్, వామపక్ష భావజాలం నుంచి వచ్చాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నక్సలైట్ భావజాలం నుంచి వచ్చాడు. తాడిత ప్రజల యొక్క ఆకాంక్షలు ఆయన తెలుసు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చాలా చిన్న వాళ్ళు రాజకీయాల్లోకి ఎదిగారు. ఆ ఎదిగిన వాళ్ళు పరిటాల రవి ఒక్కరు. ఎంత గొప్పతనం అంటే ఆ రోజుల్లో ఈ ట్రాక్టర్ దోరే వాళ్ళు, తర్వాత పొలంలో పనిచేసుకునే వాళ్ళు, జనం కోసం పోట్లాడే నాయకులు ఆ రోజు నాయకులు కాగలిగారు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు. అందులో పరిటాల రవి కూడా. అలాంటి పరిటాల రవిని ఈ ప్యాక్షన్ నేపథ్యం ఉండి ఎందుకు వీళ్ళకి పరిటాల రవి అంటే కోపం, వీళ్ళు ల్యాండ్ లార్డ్స్, వీళ్ళ భూములు కబ్జాలు చేస్తారు, పేదల్ని బెదిరిస్తారు, పేదల దగ్గర ఆస్తులు లాక్కునే నేపథ్యం రాజారెడ్డి గారి వారసత్వం, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికదే కదా జగన్మోహన్ రెడ్డి గారిది.
భూములు లాక్కునే తత్వమే కదా. మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరి భూములు ఎవరి చేతిలో అని తెలిస్తే ఆంధ్రప్రదేశ్లో సగం కంప్లైంట్లే, సగం వైసీపీ నాయకులు లాక్కునే. దేవుడి భూములు కూడా వదిలిపెట్టలేదు, అటవీ భూములు కూడా వదిలిపెట్టలేదు. అటవీ శాఖ మంత్రిగా ఉండి పెద్దిరెడ్డి గారు అటవీ భూమిని ఆక్రమించుకుంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల భూములు ఆక్రమించుకుంటారు, సకల శాఖ మంత్రి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే అవసరమే లేదు. సెంటు నుంచి 1000 ఎకరాల దాకా. ఎస్, ఎవడు స్థాయిలో వాడు, ఎవడు దున్నుకున్నంత, అంటే ఏదో సామెత ఉంటుంది కదా, దున్నుకున్నోడికి దున్నుకున్నంత అని చెప్పేసి. ఇలా అలానే దున్నుకున్నారంటారు అసలుకి. ఘోరంగా కనపడుతుంది కదా. అంటే దున్ని భూమిలో అంటే నాకు తెలిసి ఆ దున్నటాలు ఉండో, వీళ్ళ దున్నటాలు వేరు కదా. వీళ్ళ దున్నటాలు అక్కడ నేలలో మైనింగ్ దొరికిద్దా, ఏం దొరికిద్ది, ఏం ఖనిజాలు దొరికితే అవి ఎత్తేసిలో బయట చేసి పంపించేసుకోవటం, డబ్బులుగా కూడబెట్టేసుకోవటం. చివరికి ఎర్ర చందనాలు ఇదేన్ని అటవీ సంపద నుంచి మొదలుపెట్టి భూమిలో దొరికే ఖనిజాల వరకు దేన్ని వదిలిపెట్టినటువంటి, అంటే ఒక రకంగా వైసీపీని ఒక విషయంలో ఒప్పుకోవచ్చు. దేశంలో ఏ రకంగా అవినీతి చేయొచ్చు, ఎన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు అనేది కనుక ఎవరైనా నేర్చుకోవాలంటే వైసీపీ గురించి తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవాలి. కేస్ స్టడీ, వాళ్ళ కేస్ స్టడీ ఖచ్చితంగా. అమెరికా యూనివర్సిటీలో పాఠం కూడా పెట్టారంట. ఇన్ని కేసులు ఉన్నా ఎట్లా తప్పించుకోవచ్చు, అసలు ఎన్ని ఆస్తులు ఎట్ట కూడా పెట్టుకోవచ్చు, ఒక ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఎలా ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు అనేది ఒక కేస్ స్టడీగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక పాఠం అమెరికా యూనివర్సిటీలో పెట్టారంట. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అందుకనే పాపం సునీత గారు ఎప్పుడైతే ఇక్కడ మన వైఎస్ సునీత గారు ఎలా అయితే అప్పటికప్పుడు మా తండ్రి హత్యకేసులో న్యాయం జరగాలని కోరుకుంటా ఉందో, ఆ సునీత గారు పరిటాల రవి గారి భార్య గారు కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏదున్నా నా భర్త విషయంలో న్యాయం జరగాలని కోరుకుంటూ ఆ కోరికను అట్ట కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.